హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. ఈరోజు మీషో గురించి చెప్తాను. మీషోలో నిజంగా డబ్బులు వస్తాయా, వస్తే మనం ఎన్ని విధాలుగా ఎర్న్ చేయొచ్చు అన్నది ఈ టాపిక్ ఈరోజు. సో చూసేసేయండి. మీషో గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళకి అయితే అవసరం లేదు వీడియో. తెలియని వాళ్ళకి లేదా ఎర్న్ చేయాలి అనుకున్న వాళ్ళు, సంపాదించాలి అని అనుకున్న వాళ్ళు, ఇంట్లో ఉండి చేసుకుందాము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వీడియో పూర్తి వరకు చూడండి. మీకు అందరికీ యూజ్ఫుల్ అవుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. మీషో యాప్ గురించి వచ్చినప్పుడు మీషో యాప్ చాలామందికి తెలియదు. సో ఏంటంటే కొంతమంది తెలిసిన వాళ్ళు రీసెల్లింగ్ చేశారు. రీసెల్లింగ్ అనేది ఏంటి అని అంటే ఇప్పుడైతే చాలా వరకు తెలుసు రీసెల్లింగ్ ఏంటి అనేది. సో దాని గురించి ఇప్పుడు వద్దరండి, లాస్ట్లో చెప్తాను. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇది చాలామందికి తెలిసలేదు ఇప్పుడు. ఏంటంటే మీషో సెల్లర్స్ మనకి ఫ్యాబ్రిక్ కానీ, లేదా ఒక శారీ కానీ, లేదు ఒక డ్రెస్సెస్ కానీ, లేదా ఇంట్లో ఏదైనా కిచెన్ ఐటమ్స్ కానీ, ఏదైనా సరే ఒక క్యాటలాగ్స్ ఇచ్చినప్పుడు దాని గురించి మనము డిస్క్రిప్షన్ అనేది మెన్షన్ చేయాలన్నమాట. డిస్క్రిప్షన్ అనేది మెన్షన్ చేసినప్పుడు మనకి వాళ్ళు సెల్లర్స్ అనేవాళ్ళు మనకి ఇంత అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇది మనకి ఫస్ట్ పాయింట్. ఎలా అంటే మనము ఒక చీర ఉంటుంది కదా, 3-4 కలర్స్ ఇచ్చినప్పుడు ఆ ఫ్యాబ్రిక్ ఏంటి, ఆ కలర్ ఏంటి, సైజ్ ఏంటి అన్నదనమాట. సో అక్కడ మనం మెన్షన్ చేసి అప్లోడ్ చేసాము అని అంటే మనకి సెల్లర్స్ నుంచి అమౌంట్ అనేది గెయిన్ చేయొచ్చు. ఫస్ట్ పాయింట్ అది. నేను ఎలా యాప్ ద్వారా మనీ వస్తుంది అన్నది మాత్రమే మీకు, ఎన్ని విధాలుగా వస్తుంది అన్నది మాత్రమే మీకు చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ అది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే రివ్యూస్. ఇప్పుడు కొంతమంది యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటాం కదా, వాళ్ళ ఛానల్లో రివ్యూస్ ఎక్కువగా ఉంటాయి. మీషో నుంచి రివ్యూస్ ఎక్కువగా ఉంటాయి. శారీ కానీ, లేదా డ్రెస్సెస్ కానీ, కిచెన్ ఐటమ్స్ కానీ, లేదా ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ, జ్యువెలరీస్ కానీ, ఇలా రివ్యూస్ ఎక్కువ ఉంటాయి మనకి యూట్యూబ్ ఛానల్ చూసినప్పుడు. కొంతమంది ఛానల్స్ అలానే మనకి మీషో నుంచి ఈ ఆర్డర్స్ వచ్చాయి, ఇవి తీసుకున్నాను, లేకపోతే ఈ థింగ్ తీసుకున్నాను, లేదా ఈ వస్తువు తీసుకున్నాను అనేది ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే రివ్యూస్ చేయటం వల్ల కూడా మనకి మీషో నుంచి అమౌంట్ అనేది వస్తుంది. అది ఎలానో చెప్తాను. సో మీషో నుంచి ఒక యాప్ అనేది ఉంటుందన్నమాట. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకి మీషో నుంచి ఫస్ట్ డే నుంచి ఒక 30 రోజుల వరకు కూడా ఒక వస్తువు ఆర్డర్ పెట్టినప్పుడు అది రిటర్న్ లేకుండా తీసుకొని 30 డేస్ వరకు, మొత్తం 30 రోజుల వరకు కూడా వస్తే అక్కడి నుంచి మనకి అమౌంట్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట రివ్యూస్ వల్ల. అది అలానే కాదు, రివ్యూస్ వచ్చినప్పుడు మనకంటూ ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తారు. ఆ డిస్క్రిప్షన్ వల్ల కొంతమంది ఆ కోడ్ని క్లిక్ చేసి ఆ వస్తువుకు వెళ్ళి దాన్ని ఆర్డర్ పెట్టి తీసుకున్నా కూడా ఇంతనే డిస్కౌంట్ ఉంటుందన్నమాట. సో దానివల్ల కూడా ఎర్న్ చేయొచ్చు. సెకండ్ పాయింట్ అది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ మధ్య చాలామంది చేస్తుంది ఏంటంటే మీషోలో ఆర్డర్స్ అప్లోడ్ చేయడం. సో కేటగిరీస్ అప్లోడ్ చేస్తున్నారు. అలానే ఇంకా ఆర్డర్స్ని వాళ్ళే ఎక్కడికైనా పంపిస్తున్నారనమాట. సో ఆర్డర్ మీషో నుంచి ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ఆ ఆర్డర్స్ని క్యాటలాగ్స్ అప్లోడ్ చేసి మళ్ళీ ఆ ఆర్డర్స్ని వాళ్ళే పంపించేస్తున్నారు. సో అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా మళ్ళీ రిటర్న్ ప్రాసెస్ వచ్చినా కూడా అది వీళ్ళకే అందుతుంది. సో మీషో వాళ్ళ దగ్గరికి వెళ్ళదు, ఎందుకంటే వీళ్ళు సేల్ చేస్తున్నారు కాబట్టి. సో ఇప్పుడు ఎక్కువగా నడుస్తుంది ఏంటంటే ఇదే. మీషోలో వీళ్ళు ఆర్డర్ పెట్టుకొని కొన్ని శారీస్ కానీ, లేదా ఏదైనా సరే వీళ్ళు ప్యాకింగ్ చేసుకొని వీళ్ళ అడ్రస్ ద్వారా వీళ్ళు పంపించడము, అండ్ మనీ అనేది ఎర్న్ చేసుకోవటము. సో ఇంత అని అమౌంట్ ఎక్కువ పెట్టుకొని చేస్తున్నారు. సో ఇది ఎక్కువగా నడుస్తుంది ఇప్పుడు. ఇంకా మీషో వచ్చినప్పుడు, యాప్ వచ్చినప్పుడు చాలామంది చేసింది ఏంటంటే రీసెల్లింగ్. మనకి వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ ఇలా మీషోలోంచి శారీస్ కానీ, ఏదైనా డ్రెస్సెస్ కానీ షేర్ చేయడము. అక్కడ షేర్ చేసినప్పుడు ఏంటంటే అమౌంట్ అనేది పడదు. సో వీళ్ళు మార్జిన్ చూసుకొని ఇంత అని వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ అడ్రస్కి వీళ్ళు పంపించడం అనమాట. ఆ మార్జిన్ అనేది అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అనేది అందరికీ తెలుసు ఖచ్చితంగా, ఎందుకంటే మీషో యాప్ వచ్చిన దగ్గర నుంచి చాలామంది రీసెలర్గా చేరారు. సో ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరు లేరులేండి, ఎందుకంటే మీషో యాప్ డౌన్లోడ్ చేసుకోవటం, ఎవరికి ఏది కావాలో అన్నది వాళ్ళే ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు. కానీ ఈ 3 పాయింట్లు మాత్రం ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతుంది. సో ఒకటి ఏంటంటే ఆర్డర్స్ పెట్టి అప్లోడ్ చేయటము, అండ్ ఒకటంటే రివ్యూస్ చేయటము, అండ్ డిస్క్రిప్షన్ పేస్ట్ చేయటము. సో ఇలా ఈ 3 పాయింట్ల మీద మనీ అనేది బాగా ఎర్న్ చేస్తున్నారు. సో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను ఈ వీడియో. అండ్ మీరేంటంటే ఈ మూడింటి గురించి తెలుసుకొని స్టార్ట్ చేస్తే పర్వాలేదు, కానీ కొంచెం హాఫ్ మైండ్ తోటి మూడింటి మీద వేసారంటే ఏమీ అర్థం కాదు.
తలకెక్కుతుంది అనమాట, ఏది అర్థం కాదు. సో ఏదైనా ఒకటి ఎంచుకోండి. నాకు తెలిసి రివ్యూస్ ద్వారా కానీ లేకపోతే ఈ ఆర్డర్స్ అప్లోడ్ చేయడం వల్ల కూడా మనీ అనేది ఎర్న్ చేయవచ్చు. సో ఈ రెండు సింపుల్గానే ఉంటుంది. ఎవరన్నా చేయాలి, ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను సో చేద్దాము అనుకున్న వాళ్ళకి ఈ రెండు బాగా యూజ్ అవుతుంది. సో మీషోలో ఈ విధంగా మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఏదన్నా మీకు కావాలి అనుకుంటే కామెంట్స్లో అడగండి, దీని గురించి చెప్పండి అక్క, లేదా రివ్యూస్ గురించి ఎలా చేసుకోవచ్చు, లేదా మనం కేటలాగ్స్ అప్లోడ్ చేయటం అండ్ అదే మా ఆర్డర్ని ట్రాకింగ్ చేయటం, దాన్ని అప్లోడ్ చేయటము, పంపించడం దాని గురించా, లేకపోతే డిస్క్రిప్షను పేస్ట్ చేయటం వల్ల సో సెల్లర్స్ నుంచి అన్నది కూడా ఏదైనా అడిగితే కామెంట్లో అడిగితే సో దాని గురించి నేనైతే చెప్తాను. సో ఇదండి, ఇంకా రీసెల్లింగ్ అనేది అందరికీ తెలుసు, దాని గురించి మనం పట్టించుకునే అవసరం లేదు. కానీ బెస్ట్ ఏంటంటే అదే అనమాట. ఎక్కువగా వాట్సాప్లో అకౌంట్స్ ఉన్న వాళ్ళకి లేదా ఫేస్బుక్లో అకౌంట్స్ ఉన్న వాళ్ళకి మీషో యాప్ గురించి తెలియకపోతే అది బెస్ట్ అనమాట. ఇంతని మార్జిన్ చూసుకొని మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. సో దానివల్ల కూడా చూసుకోవచ్చు. కానీ ఇప్పుడు మీషో గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు, అందరూ అప్లోడ్ చేసుకుంటున్నారు, అందరూ ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు. సో ఈ మూడు మాత్రం ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. సో చూసుకోండి. ఏదన్నా మీకు యూజఫుల్ అనిపిస్తే వీడియో ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా, బాయ్ బాయ్.